హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గౌరవకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్స్. గైస్, ఫైనల్లీ దాదాపు 5 సంవత్సరాల తర్వాత ఏదైతే పవన్ కళ్యాణ్ గారు హరిహర వీరమల్లు అనే సినిమా ఉందో, ఆ సినిమా అయితే ప్రపంచవ్యాప్తంగా జూలై 24వ తారీఖున అయితే ప్రేక్షకుల ముందుకైతే రాబోతుంది. సో ఆ సినిమాకి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సంబంధించి ప్లేసెస్ కానీ డేట్స్ కానీ చాలా సార్లు మారడం జరిగింది. సో ఫైనల్ గా ఒక డేట్ ఫిక్స్ కావడం జరిగింది, అలాగే ఒక ప్లేస్ అయితే ఫిక్స్ కావడం జరిగింది. ఇంతకుముందు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని తిరుపతిలోని తారక రామారావు గ్రౌండ్ అని చెప్పడం జరిగింది. తర్వాత ఒకవేళ వర్షాలు ఎక్కువగా ఉంటే విజయవాడలోని ఇండోర్ గ్రౌండ్ లో నిర్వహిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. కాకపోతే కొన్ని పరిస్థితుల వల్ల ఇప్పుడు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏదైతే ఉందో అది వైజాగ్ లోని సాగర తీరాన వీరమల్లు చెప్తే వినాలి అని చెప్పి సాగర తీరాన అయితే పెట్టడం జరిగింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి సినిమాల్లో ఉన్నప్పుడే ఆయనకు పిచ్చ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. దాంతో ఆయన ఇప్పుడు రాజకీయాల్లోకి రావడం జరిగింది. ఇప్పుడు ఆయన ఇండియా వైజ్గా ఒక ఐకాన్ కాకుండా మోడీ గారు సైతం చెప్పడం జరిగింది ఒక ఆంది అని చెప్పి. అలాంటి వ్యక్తి దగ్గర నుంచి ఒక పాన్ ఇండియా మూవీ వస్తుందంటే ఖచ్చితంగా ఏదైతే సినిమా పరంగా పవన్ కళ్యాణ్ గారికి ఫ్యాన్స్ ఉండడం జరిగిందో వాళ్ళు రావడం జరుగుతుంది, అలాగే రాజకీయ పరంగా ఎవరైతే ఉండడం జరిగిందో వాళ్ళు రావడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ జన సైనికులు ఇంకా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్తో పాటు పవన్ కళ్యాణ్ గారిని ఎవరైతే అభిమానించడం జరుగుతుందో వాళ్ళందరూ రావడం జరుగుతుంది. కాబట్టి ప్లేస్ సరిపోవాలి కాబట్టి సాగర తీరాన్ని అయితే పెట్టడం జరిగింది. సో ఈ ఈవెంట్కి సంబంధించి కొన్ని అప్డేట్స్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఈ ఈవెంట్స్కి చీఫ్ గెస్టులుగా ఇంతకుముందు మనకు కొందరు పేర్లు అయితే వినిపించడం జరిగింది. చిరంజీవి గారి పేరు వినిపించడం జరిగింది, చంద్రబాబు నాయుడు గారి పేరు వినిపించడం జరిగింది, అలాగే యోగి గారి పేరు వినిపించడం జరిగింది. కానీ ఇప్పుడు రీసెంట్గా వస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇద్దరు డైరెక్టర్ల పేరు అయితే వినిపించడం జరుగుతుంది. అందులో ఒక డైరెక్టర్ అయితే రెగ్యులర్గా ఉంటాడు, ఖచ్చితంగా మనందరికీ తెలిసిన సుపరిచితమే, గురూజీ. ఎవరైతే పవన్ కళ్యాణ్ గారి బెస్ట్ ఫ్రెండ్ త్రివిక్రమ్ గారు వస్తున్నారని చెప్పి ప్రాణ స్నేహితుడు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత మరి ఆ సినిమా గురించి గురూజీ మాటల్లో ఏ విధంగా ఉంటుందో మనం ఖచ్చితంగా చూడాలి. అలాగే రాజమౌళి గారు వస్తున్నట్టు ఇన్ఫర్మేషన్ కూడా రావడం జరుగుతుంది. ఎందుకంటే రత్నం గారు వీళ్ళిద్దరిని స్పెషల్గా ఇన్వైట్ అయితే చేయడం జరిగిందంట. ఇన్వైట్ చేయకపోయినా త్రివిక్రమ్ గారు వస్తారనుకోండి, కానీ రాజమౌళి గారిని కూడా స్పెషల్గా ఇన్వైట్ చేయడం జరిగిందంట. మరి దాంతోపాటు మరి ఇప్పుడు డిప్యూటీ సీఎం అయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి పరిపాలన అందించడం జరుగుతుంది. మరి చంద్రబాబు నాయుడు గారు కూడా వస్తారా లేదో చూడాలి. అలాగే చిరంజీవి గారు కూడా వస్తే బాగుంటుంది, రామ్ చరణ్ గారు కూడా వస్తే బాగుంటుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి ఫస్ట్ పాన్ ఇండియా మూవీ. దాంతోపాటు ఏదంటే పవన్ కళ్యాణ్ గారు సబ్జెక్ట్ తీసుకోవడం జరిగిందో ఇది 17వ శతాబ్దానికి సంబంధించి ఒక కథ, ఔరంగజేబ్కి సంబంధించి ఒక కథ. కాబట్టి వాళ్ళని ఏ విధంగా ఎదిరించి పోరాడాలని చెప్పి ఈ సినిమాలో చూపించడం జరుగుతుంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గారితో పాటు నిధి అగర్వాల్ అలాగే బాబీ డియోల్ గారు అయితే విలన్గా అయితే నటించడం జరుగుతుంది. సో సినిమాకి ముందు సినిమా దాదాపు 5 సంవత్సరాల నుంచి ఎక్స్టెండ్ ఇలా కావడం వల్ల ఏంటంటే ఎవరైతే ఆ సినిమాలో డైరెక్టర్గా క్రిష్ గారు పనిచేయడం జరుగుతుందో ఆయన ప్రాజెక్ట్ నుంచి పక్క తప్పుకున్న తర్వాత ఏఎం రత్నం గారి కొడుకు జ్యోతికృష్ణ గారు అయితే తిరిగి దాన్ని పట్టాలెక్కించడం జరిగితే సో సంయుక్తంగా అయితే సినిమా రూపుదిద్దుకోవడం జరిగింది. కానీ 5 సంవత్సరాల నుంచి ఈ సినిమా డిలే అవుతుండడం వల్ల కొద్దిగా సినిమా పైన హైప్ తగ్గడం జరిగింది. ఏదైతే ట్రైలర్ రావడం జరిగిందో ట్రైలర్తో ఒక్కసారిగా సినిమాకున్న హైప్ అయితే అమాంతంగా పెరిగిపోవడం జరిగింది. దానికి తోడు ఇది మన ఇండియాకి సంబంధించి చరిత్రకు సంబంధించిన సినిమా కాబట్టి ఖచ్చితంగా థియేటర్లోకి వచ్చినప్పుడు ఊచకొత్త కలెక్షన్లు అయితే కోయడం జరుగుతుంది. సో ఓపెనింగ్ డే రోజు ఖచ్చితంగా తెలుగులో ఈ సినిమా 100 కోట్లకు పైగా వసూలు చేస్తుంది. మిగతా అన్ని లాంగ్వేజ్లో కలిపి ఈ సినిమా ఖచ్చితంగా 150 కోట్లకు పైగా వసూలను అయితే రాబడుతుంది. మొదటి రోజు పవన్ కళ్యాణ్ గారి స్టామినా ఏంటో ఖచ్చితంగా ఇండియన్ మార్కెట్లో చూపించడం జరుగుతుంది. అయితే పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటిసారిగా వస్తున్న స్ట్రైట్ మూవీ, అలాగే మొదటి మూవీ కాబట్టి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు సాగర తీరాన ఏం మాట్లాడతారా అని చెప్పి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు అభిమానులందరూ అయితే వెయిట్ చేయడం జరుగుతుంది. మరి చూడాలంటే పవన్ కళ్యాణ్ గారి స్పీచ్లో ఏం చెప్పడం జరుగుతుంది, మన సినిమాలకు సంబంధించి మన ఇండియన్ హిస్టరీకి సంబంధించి ఆయన ఏ విధంగా మాట్లాడతారో చూడాలి. సో ఫైనల్గా ఇదనమాట డేట్ అయితే ఫిక్స్ కావడం జరిగింది. జూలై 20 సాగర తీరాన వైజాగ్లో అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే ఉండబోతుంది. సినిమా వస్తే ఇంకెన్ని రికార్డుని బద్దలు కొడుతుందో చూడాలి. ఈ సినిమా ఓపెనింగ్ డే రోజు అంటే మొదటి రోజు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎన్ని కోట్ల కలెక్షన్స్ వసూలు చేస్తుందని మీరు అనుకుంటారని కింద కామెంట్ చేయండి. అలాగే డైలీ ఇలాంటి వీడియో కోసం మన వాల్ పోస్టర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి.